సుల్తానాబాద్ పట్టణంలోని జవహర్ నగర్ లో మాజీ వార్డు సభ్యురాలు కొండ శ్రీధర్ రజిత ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్కుమార్ హాజరై మాట్లాడుతూ ఎండాకాలం విపరీతమైన ఎండలు కొడుతున్న నేపథ్యంలో మాజీ వార్డు సభ్యురాలు కొండ రజిత ఆధ్వర్యంలో చలివేంద్రంను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని, అన్ని దానాల కన్నా అన్నదానం, మంచినీటి దానం చాలా పుణ్యమని, ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అలాగే ఈ సమస్త జీవరాశులకు కూడా ప్రతి ఒక్కరూ మంచినీటిని అందించాలని కోరారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులోని జవహర్ నగర్లో ఇది మంచి షాపింగ్ ఏరియా. చాలా మంది వస్తుంటారు కస్టమర్స్. వాళ్ళకు ఎండాకాలం కాబట్టి వాళ్ళ దాహాన్ని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. సుల్తానాబాద్ పట్టణంలోని పాత సిటీ కేబుల్స్ అంటే జవహర్ నగర్లో మొత్తం మహిళలు ఒక షాపింగ్ మాల్ ఉంటుంది. ఇటుకు ఎక్కువ మంది జన సముదాయం ఉండే ఈ ప్రదేశంలో గత 10-15 రోజుల నుండి విపరీతమైన ఎండలు అంటే 40 డిగ్రీల పైబడి ఎండలు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలా అక్షర తుతి మంచి రోజు. ఈ రోజు నుండి నీళ్ళదానం చేద్దామని మాజీ వార్డు సభ్యులు కొండ రైత శ్రీధర్ గారు వాళ్ళు ముందుకొచ్చి ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే అన్ని దానాల కన్నా గొప్పది అన్నదానం, నీళ్ళదానం. నీళ్ళదానం చేయడం వల్ల దాహంతో ఉన్న వారికి దాహం తీర్చడం వల్ల ఈ కడుపు చల్లకుండా అని చెప్పి వాళ్ళు దీవించిపోతారు. ఆ దీవెనలే మనకు 100 కోట్లతో సమానం. కాబట్టి ఈ ఎండ తీవ్రత తట్టుకోవడం కోసం ప్రతి ఒక్కరు నీళ్ళు ఎక్కువ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. పక్షులు, జంతువులకు కూడా మనం నీటి దాహాన్ని తీర్చాలి. ఎందుకంటే వాటి కూడా ఎట్లయితే మనమైతే భూమికి రావడానికి దేవుని ద్వారా ఎన్ని అనుగ్రహాలు తీసుకొని వీటికి వచ్చిన బాధ్యత కాబట్టి వాటిని కూడా సంరక్షించాలి. ఈ సుల్తానాబాద్ పట్టణంలో ఇలాగే గల్లీలలో ఎక్కడైనా కూడా చలివేంద్రాలు పెట్టి ప్రజల దాహాన్ని